ప్రతిరోజు తింటున్న అస్సలు బోర్ కొట్టని రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ. చికెన్తో ఫ్రై ఒకటే కాదనుకోండి, చికెన్తో ఏ వెరైటీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అదే అండి, చికెన్ గ్రేవీ అయినా, చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ ఇలా రకరకాలుగా వండుకుంటూ ఉంటాం కదా. ఏది చేసినా సరే చికెన్ మాత్రం మొత్తం కంప్లీట్ చేసేస్తూ ఉంటాము. సో ఆల్ చికెన్ లవర్స్ కోసం ఇవాల్టి రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ. వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం చెక్క, లవంగం, ఇలాచి యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేంపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేంపుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు, అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీన్ని మనం సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి మరో 15 మినిట్స్ వరకు చికెన్ని బాగా స్లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలాగన మనం సిమ్లో పెట్టుకొని బాగా చికెన్ని ఉడకపెట్టామంటే చికెన్ ఫ్రై పీస్కి చాలా బాగా మసాలా పట్టి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కన్నా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. Thank you.